ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 9వ తారీఖు శుక్రవారం. సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ అన్నీ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక ఇండియన్ ఇన్సెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అయితే అండర్ ప్రెషర్లో ఉంది, ఎందుకంటే 2% దాకా నెగిటివ్గా క్లోజ్ అయింది. అక్కడ నుంచి మెటల్స్, కమోడిటీస్, ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా పిఎస్యూ బ్యాంక్స్ కానీ నార్మల్ ప్రైవేట్ బ్యాంక్స్ కానీ నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. ఫార్మా, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్లో కొద్దిగా బౌన్స్ లేదా రికవరీ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏషియా మార్కెట్ కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తుంది. దాని తర్వాత రష్యా, లండన్, జర్మన్, ఫ్రాన్స్, యూరోప్ అనేది నెగిటివ్గా ఉండగా యూఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు బుల్లిష్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా యూఎస్ 500 కూడా ఆల్మోస్ట్